రాష్ట్రంలో పెట్రోల్ గ్యాస్ సిలిండర్లు యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష చేయనున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ గ్యాస్ సిలిండర్లు యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో అత్యవసర సమీక్ష చేయనున్నారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, రాష్ట్రంలో ఇంధన సమస్యలు కానీ పెట్రోల్ కానీ గ్యాస్ సిలిండర్ల సమస్య కానీ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ కూడా నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా గొడవలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యవసర సమీక్షా సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? కొరత లేకుండా ఏ విధంగా ఆల్టర్నేట్ మార్గాలు చూస్తున్నారు? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఉన్నటువంటి సమస్య ఏదైతే పెట్రోల్ గ్యాస్ సిలిండర్ యూరియాకి సంబంధించిన సమస్య, దీంట్లో ప్రధానంగా పెట్రోల్ గ్యాస్ సిలిండర్ సంబంధించిన సమస్య చాలా ప్రధానంగా నెలకొంది. ఇదంతా కూడా ఏదైతే అటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన నేపథ్యంలో ఇక్కడ ఏర్పడినటువంటి కొరత. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఈ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అసలు రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి నిల్వ ఏ మేరకు ఉంది, పెట్రోల్ డీజిల్ సంబంధించిన నిల్వ ఏ మేరకు ఉంది, యూరియాకి సంబంధించిన నిల్వ ఏ మేరకు ఉంది, ప్రజలకు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు సరిపోతాయి, వారికి ఏ మేరకు భరోసా ఇవ్వచ్చు అనేటువంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. అయితే ఇప్పటికే సంబంధించినటువంటి డీజిల్, పెట్రోల్ సంబంధించిన గ్యాస్ సంబంధించినటువంటి దానిపైన కూడా డీలర్లు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో సరిపడేంత పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లకు ఉంది. సో ఎవరు కూడా తొందరపడి అధికంగా ముందుగానే తీసుకోకండి, అలాంటి అవసరం లేదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. అసలు ఇప్పటికి సమీక్ష నిర్వహించకపోవడము, అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు ఎంత నిల్వ, అటు పెట్రోల్ గ్యాస్ సిలిండర్ ఉంది, నిల్వ ఉంది. సో ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని చెప్పి ఒక స్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నిన్న మోడీ ఇటువంటి ప్రకటన ఏదైతే ఉందో, కరోనా సమయంలో ఎలా తోడుగా ఉన్నారో ప్రజలందరూ కూడా ఇప్పుడు అలాగే ఉండాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ప్రజలందరూ భయాందోళనకు గురయ్యారు. పెట్రోల్ పంపులలో మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున క్యూ లైన్స్, రాత్రి ఉదయం లేవగానే పెద్ద ఎత్తున క్యూ లైన్స్, వాళ్ళు క్యాన్స్ పట్టుకొని రావడం, బాటిల్స్ పట్టుకొని రావడం, పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసుకోవడం, కార్ ట్యాంక్స్ ఫుల్ చేసుకోవడము. సో ఇలాంటి పరిస్థితి ఏర్పడంతో పెట్రోల్ కొరత ఏర్పడింది. చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు కూడా పెట్టడం కూడా జరిగింది. సో దీంతో అసలు ఏదో జరిగిపోతుంది, కొరత ఉంది, సో ఖచ్చితంగా దొరకదు, మనకు ఏదో జరిగిపోతుంది అనే ఒక భ్రమలో ప్రజలు వెళ్ళిపోయారు. సో అలాంటి వారికి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక భరోసా ఇవ్వాలని చెప్పి కూడా ఈ సమీక్ష సమావేశంలో అలాంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన తర్వాత ఒక స్టేట్మెంట్ విడుదల చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ అనౌన్స్మెంట్ చేయొచ్చు అంటారా? సీఎం చేస్తారా, లేకపోతే ఇతర మంత్రులు ఏమైనా దీన్ని అనౌన్స్మెంట్ చేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అలాగే మంత్రులతో చర్చించిన తర్వాత ఒక కీలక ప్రకటన చేసిన అవకాశం ఉన్నట్టు సీఎం వర్గాల నుంచి అయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా పెట్రోల్ సంబంధించినటువంటి యూనియన్లతో కూడా, డీలర్లతో కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం చేస్తున్నారు. ఎక్కడైతే బ్లాక్ లో అమ్ముతున్నారో, ఎక్కువ నిల్వలు తీసుకుంటున్నారో వాటికి సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీలర్లు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది పూర్తి స్థాయి సరఫరా ఉంది, మన దగ్గర అంత స్టాక్ ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే కేవలం ఒకటి క్రెడిట్ మీద, అంటే ఇంతకుముందు పెట్రోల్ డీజిల్ కి సంబంధించి క్రెడిట్ మీద ఇచ్చేవారు. ఒక వారం సంబంధించినటువంటి తర్వాత డబ్బులు ఇస్తాము, క్రెడిట్ ఇవ్వండి అంటే కూడా పెట్రోల్ బంక్ వాళ్ళకి క్రెడిట్ మీద ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు క్రెడిట్ ఎత్తేసి స్పాట్ క్యాష్ ఇచ్చిన వాళ్ళకే, పెట్రోల్ బంక్లకే ఏదైతే పెట్రోల్ డీజిల్ అవి ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దాని వల్లనే కొంత కొరత ఏర్పడిందని ఒక వార్తలు వింటున్నాయి. సో ఈ అన్ని సమస్యలను కూడా పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి యొక్క కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.